రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేకా ప్రతాప్ నూజివీడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారంటారు స్థానికులు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో పాటు ప్రత్యర్థులతో సైతం సఖ్యతగా ఉంటారని టాక్ ఉంది. నూజివీడుకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో సౌమ్యుడిగా పేరున్న మేకా ప్రతాప్ వైసీపీ సమన్వయకర్తగా పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారా? ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడి నియోజకవర్గానికి సీనియర్ నేతలు పోటీ చేసే నియోజకవర్గంగా పేరుంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేకా ప్రతాప్ అప్పారావు కాంగ్రెస్ పార్టీ నుంచి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై 10,397 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ ప్రతాప్ అప్పారావు వైపే మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు గడించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ అప్పారావు నియోజకవర్గంలో మృదు స్వభావి, అజాత శత్రువుగా పేరు ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో పాటు ప్రత్యర్థులతో సైతం సఖ్యతగా ఉంటారని టాక్ ఉంది. 2004లో తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినప్పుడు నూజివీడు నియోజకవర్గ చరిత్రలోనే తిరుగులేని అభివృద్ధి చేశారు మేకా ప్రతాప్. నూజివీడుకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ, 5,000 ఇళ్లతో ఎంఆర్ అప్పారావు కాలనీ, నూజివీడు పెద్ద చెరువుకు సాగర్ జలాల తరలింపు, ఇలా నియోజకవర్గ చరిత్రలోనే ఏ ఎమ్మెల్యే చేయనంత అభివృద్ధి తొలి 5 ఏళ్లలో మేకా ప్రతాప్ చేశారంటారు స్థానికులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించారని, తాగునీటి సమస్యను పరిష్కరించారని అంటారు నియోజకవర్గ ప్రజలు. వైసీపీ పార్టీలో మేకా ప్రతాప్ అప్పారావుకి వైఎస్ జగన్ మంచి గుర్తింపు ఇచ్చారంటారు పార్టీ కార్యకర్తలు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆ ప్రచారాన్ని ఖండించి వైసీపీలోనే కొనసాగారు. దీనితో జగన్ కి ప్రతాప్ అప్పారావుపై ప్రత్యేక అభిమానం ఉందంటారు పార్టీ నేతలు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవి దక్కలేదనే నిరాశ పడకుండా పార్టీలో యాక్టివ్గా పనిచేశారని నూజివీడు వైసీపీలో వినిపించే మాట. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందున్నారు. మేకా ప్రతాప్ పై నియోజకవర్గంలో ఇప్పటికీ సానుకూల స్పందన ఉందని నూజివీడు సర్కిల్లో వినిపిస్తున్న మాట.